హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీ డైలైట్స్. మీలో ఎంతమందికి ప్లమ్ కేక్ అంటే ఇష్టం చెప్పండి. ఈరోజు నేను మంచి అథెంటిక్ రెసిపీని చూపిస్తున్నాను. నేను ఈ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి స్పెషల్గా ఈ రెసిపీని చూపిస్తున్నాను. దీనికి ఎలాంటి ఆల్కహాల్ యూజ్ చేయకుండా అలాగే సోకింగ్ అవసరం లేకుండా చాలా ఈజీ పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలతో ఎగ్లెస్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ కేక్ని బీటర్ అవసరం లేకుండా నేను చేసేయచ్చు. మీరు ఈ కొలతల్ని ఈ టిప్స్ని ఫాలో అయ్యి కనుక కేక్ చేస్తే మీరు ఎప్పుడు చేసినా ఒకే విధంగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ప్లమ్ కేక్ అంటేనే ఫుల్ లోడెడ్ డ్రై ఫ్రూట్స్తో చేయాలి. నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్, గ్రీన్ కిస్మిస్, చెర్రీస్ అండ్ డేట్స్, టూటీ ఫ్రూటీలో రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. వీటిల్లో మీకు ఏమి ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు, కానీ బ్లాక్ కిస్మిస్ మాత్రం స్కిప్ చేయకూడదు. అలాగే డ్రై ఆప్రికాట్స్, ప్లమ్స్ కూడా వాడచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్దైనా పర్వాలేదు, లేదంటే ఏ టెట్రా ప్యాక్ జ్యూస్ అయినా వాడచ్చండి. వీటితో పాటు నేను బాదం, క్యాష్యూ, మెలాన్ సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాయిల్ చేయడం కోసం బౌల్ తీసుకుని మన కిస్మిస్, టూటీ ఫ్రూటీ, డేట్స్, చెర్రీస్ వేసుకోవాలి. నట్స్ మాత్రం యాడ్ చేయకూడదు. నట్స్ని సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నేను నట్స్ అండ్ ఫ్రూట్స్ కలిపి ఇలా 1 కప్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో 1 కప్పు 1/3 కప్పు ఆరెంజ్ జ్యూస్, 1/3 కప్పు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద ఉంచి ఈ జ్యూస్ మొత్తం ఈ ఫ్రూట్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు, అంటే జ్యూస్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్లో కుక్ చేసుకోవాలి. దీంట్లో వాడే ఫ్రూట్స్ మీకు నచ్చినవి అయితే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. కరెక్ట్గా ఇంతే వేయాలని ఏం లేదు. ఈ జ్యూస్ని మొత్తం ఫ్రూట్స్ అబ్జర్వ్ చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి కేక్ టిన్ రెడీ చేసుకోవాలండి. బటర్ పేపర్తో కవర్ చేసుకోవాలి. స్క్వేర్, రెక్టాంగిల్, రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ మిక్సింగ్ కోసం బౌల్ తీసుకుని 1/3 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ పాలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ మొత్తం చక్కగా బాగా మెల్ట్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. బెలూన్ విస్కర్తో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అన్నది పెరుగులో మొత్తం కలిసిపోవాలి. అసలు ఆయిల్ తేలినట్టుగా అనుకుంటే మీరు కేక్ చేసిన తర్వాత కేక్ పై లేయర్ తడిగా వస్తుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం స్టైనర్ పెట్టుకుని 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 స్పూన్ సొంటి పొడి, 1/2 స్పూన్ జాజికాయ, 2 యాలకులు కలిపి మిక్సీ చేసిన పొడి, 1/2 స్పూన్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ అన్నీ మిక్స్ చేసుకుంటూ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే కేక్లో ఏరేషన్ బాగా జరిగి కేక్ బాగా పొంగుతుంది. ముఖ్యంగా ఇంకో విషయం అండి, ఇప్పుడు దీంట్లో వాడే ఏ ఇంగ్రీడియంట్ కూడా ఫ్రిడ్జ్లోది కానీ వేడిగా ఉన్నాయి కానీ ఏమి వాడకూడదు. ప్రతిదీ రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే వాడాలి. ఇప్పుడు పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్లో ఉడికించి ఉంచుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారినవి మాత్రమే ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలి. దీంట్లో వాడిన మసాలా పౌడర్ ఏది కూడా స్కిప్ చేయకూడదండి. ఆ మసాలా వల్లే కేక్లో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కప్స్కి, స్పూన్స్కి ఈక్వల్గా ఉండేటట్టు మాత్రమే కొలుచుకుని తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బ్యాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత నట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ నట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నట్స్లో కూడా మీకు ఇష్టమైతే వాల్నట్స్, పిస్తా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ చాయిస్. చక్కగా అన్నీ ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనం 2 to 3 స్పూన్స్ అంటే మన అవసరాన్ని బట్టి పాలు యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవచ్చు. బ్యాటర్ ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కేక్ టిన్లో వేసుకొని బేక్ చేసుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత ఎక్కువ సమయం బయట ఉండకూడదండి. వేసి కలిపిన వెంటనే కేక్ టిన్లో వేసుకుని వెంటనే బేక్ చేసుకోవాలి. బేక్ చేయడానికి అవెన్లో అయితే 180 degreesలో ప్రీహీట్ చేసుకుని బేక్ చేసుకోవాలి. అదే స్టవ్ మీద ప్యాన్లో కానీ మీరు కుక్కర్లో కానీ బేక్ చేసేటట్టయితే 10 to 15 minutes ముందుగానే ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత కేక్ టిన్ పెట్టి బేక్ చేసుకోవాలి. కుక్కర్లో బేక్ చేసేటట్టయితే గ్యాస్కెట్ కానీ విజిల్ లేకుండా బేక్ చేసుకోవాలి. బ్యాటర్ని ఇలా కేక్ టిన్లో వేసిన తర్వాత టిన్ని 4 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల పిండిలోని ఎయిర్ బబుల్స్ పోతాయి. ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకునే పైన కొన్ని చెర్రీస్ అలాగే నట్స్తో డెకరేట్ చేసుకొని
మనం ముందుగా ప్రీహీట్ చేసి ఉంచుకుని కుక్కర్లో కానీ అవెన్లో కానీ పెట్టుకుని బేక్ చేసుకోవాలి. నేనైతే స్టవ్ మీద బేక్ చేస్తున్నానండి, అందుకని ముందుగానే ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను ప్యాన్ని. ఇప్పుడు ఈ ప్యాన్లో పెట్టి బేక్ చేసుకుని నాకైతే 55 మినిట్స్ టైం పట్టింది. చూడండి, టూత్పిక్ గుచ్చి తీస్తే ఎక్కడా తడి లేకుండా డ్రైగా వచ్చింది. ఇలా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ టిన్ వెంటనే బయట తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ చుట్టూ కూడా బటర్ పేపర్తో కవర్ చేయడం వల్ల కేక్ ఎక్కడ మాడకుండా చక్కగా వచ్చింది. చూడండి, మీరు న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కేక్ని ట్రై చేసి ఇలానే ప్యాక్ చేసి ఇవ్వండి. దీని టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. మీకు బయట బేకరీస్లో కూడా ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఇంత టేస్టీగా దొరకదండి, ఇది నాది గ్యారంటీ. చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్. చూడండి, పీసెస్ కట్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా, ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తుంది, అసలు ఎగ్ అవసరమే లేదు. మరి ఈ కేక్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.